నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. అయితే ఇవాళ అయితే క్యాంపింగ్ వీడియోకి వచ్చేసినాం. మనం చెప్పినాం కదా క్యాంపింగ్ వీడియో స్టార్ట్ చేస్తామని. సో మనమైతే వచ్చేసినాం. కాకపోతే గోదావరి కట్ చేస్తామన్నాం, కానీ కొన్ని కారణాల వల్ల గోదావరి కట్ చేయలేదు. బట్ దీని తర్వాత ఈ ఫారెస్ట్ క్యాంపింగ్ తర్వాత నెక్స్ట్ మాత్రం గోదావరి క్యాంపింగ్ ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. అయితే గోదావరి క్యాంపింగ్ ఫస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మన టీం వాళ్ళు లేరు, కొన్ని పరిస్థితుల కారణం వల్ల రాలేకపోయినట్టు. సో ముగ్గురమే ఉన్నాం. ఆ ముగ్గురమైనా ఇక ఫారెస్ట్ క్యాంపింగ్ చేద్దామనే ఉద్దేశంతో ఫారెస్ట్ క్యాంపింగ్కి అయితే వచ్చేసినాం. మా విలేజ్ దగ్గరలో ఉండే ఫారెస్ట్లోకి అయితే వచ్చేసినాం. ఇవాళ అయితే ఫారెస్ట్ క్యాంపింగ్ చేసేద్దాం. నెక్స్ట్ అయితే గోదావరి క్యాంపింగ్ పక్కా. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా గోదావరి క్యాంపింగ్ వీడియో వస్తుంది, స్విమ్మింగ్తో సహా అన్నమాట. సో ఇంకెందుకు కలిసాం, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేద్దాం. పడ్డారు ఒకటన్నా. అయితే మేము క్యాంపింగ్ కోసం వచ్చినాం కదా, మా పక్కనే అంటే మేము క్యాంపింగ్ చేసే పక్కనే తునికి చెట్టు చూసినాం. ఇక తునికి పండ్లు చూసినాను కదా ఎట్లున్నాయో, ఆకులే లేవు, మొత్తం పండ్లే. నువ్వేరా లేరా, కానీ పచ్చి ఉన్నాయిరా కాయలు, పచ్చి ఉన్నాయి కాయలు, బాగా పచ్చి ఉంది కాయలు. కింద పడే చూసుకో, అన్నీ పచ్చికాయలే. మేము క్యాంపింగ్ కోసం అయితే ఒక చాప, వాటర్ క్యాను, ఇందులో క్యాంపింగ్ టెంటు, చికెను అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ తెచ్చినాం. మొత్తానికైతే ఇక క్యాంపింగ్ టెంట్ వేసేద్దాం. ఇట్లా ఇది గట్టి ప్లేస్ కదా, పడట్లేదు. ఫ్రెండ్స్ చూసింది కదా, ఇక మొత్తానికి అయితే టెంట్ అయితే వేసేసినాం. ఇక మిగతాది అయితే చేసేద్దాం, అంటే కుకింగ్. ఎట్లుందిరా? గుడారం మేడ చూస్తే మాత్రం మంచిగా ఉంది. లోన పోయి చూస్తే నువ్వు చూడలే కదా సార్? లోపలికి పోలేగా? ఇప్పుడే ఫస్ట్ టైం. మొన్న కూడా పోలేగా? మొన్న కూడా పోలేదు. బాగుంది, కానీ నేను లోపలికి పోయాను. గుడారం లేస్తాను. సపోర్టర్స్ అవి కొట్టలేరా? దిగుతులే ఇంట్లో. గుడారం లేస్తాను. ఓకే, మంచిగా ఉంది. పెట్టండి. 3 రాళ్ళే పోతారా పొయ్యికి? 3 ఇవన్నీ కాదు, మనం తెచ్చింది ఒకటే కాదు. ఓకేనా? 2-3 పెద్ద 3 అది సెట్ అయింది. అది నల్లది గంజు. మరి గంజు సైజ్ చూడరా ఫస్ట్? అసలు ఫస్ట్ ఇవి పెట్టినాక చూస్తా అన్నట్టు. ఫ్రెండ్స్ ఫస్ట్ క్యాంపింగ్కి అయితే వచ్చినాం. ఈ క్యాంపింగ్లో అయితే మొట్టమొదటిసారిగా చికెన్ వండబోతున్నాం. అవి ముగ్గురే కాబట్టి హాఫ్ కేజీ తెచ్చినాం. దీని కాంబినేషన్కి అయితే బోల్ పిల్లలు. మన వాళ్ళు అయితే పొయ్యి సెట్ చేస్తాను శ్రీరామ్. ఇక మనోడు ఇవాళ వండుతాడు, మరి నేను వంటాడు. వండుతావా? మరి ఇంకేంది, ఇక వేరే ఉంటుంది అంటాడు. ఉల్లిగడ్డ కోసే, కోసినాం. గంజులోకి మొత్తం మసి అంటింది అనుకో, ఇంట్లోకి రానియరు. అందుకే ముందు జాగ్రత్తగా ఇక గంజులకి అయితే మట్టి రాస్తారు, నల్ల మట్టి. ఇట్లా రాయడం వల్ల మసి కాదు గంజు. పంట అయితే వేసినాం అటు ఇటు చేసి. మామిడి ఆయిల్ పోతాడు, చూసిపోయారా? ఎక్కువ పోయకురా. సరిపోద్దా? క్యాంపింగ్ టెంట్ కూడా మార్చినాం, ఎందుకంటే ఇటు నుంచి వెళ్ళి మంట బ్యాక్ సైడ్ వస్తుంది, టెంట్కి వెళ్ళి వస్తుంది. అంటుకుంటే దాని భయంతో అయితే మొత్తానికైతే అటు షిఫ్ట్ చేసినాం. నూనె పోసిండు, ఉల్లిగడ్డలు ఇంకేంది ఇక కాగలే ఇంకా. కొన్ని కట్టెల పొయ్యి మీద వేరే ఉంటుంది. తిరుగుతానే మొత్తం పొగత్తాను ఇక. మంట మంచిగా మంట అవుతుంది కాబట్టి పొగొస్తుంది. పొగలేదు మంట రాదు. ఇవైతే మన జీవితానికి ఇక అదులే. పసుపు వేయవారా? వేస్తా, కూర నెంబర్ 1 వేస్తా. చూడు తిన్నాక టేస్ట్ ఎట్లున్నా అప్పుడు చెప్పు. ఇప్పుడు నన్ను గెలక. సరే నీ ఇష్టం, నీకు వదిలి పెడతా కూర ఎట్లన్నది. ఇవాళ మాత్రం
మన శ్రీరామ్ చెప్తాడు, నాకైతే సంబంధం లేదు కూర గురించి. ఏమైందో ఏమో ఏమేలే. ఒక 2 టాబ్లెట్ ఎల్లో కలర్ వేసుకుంటారు అంతే కదా. మర్చిపోతే పోయి మర్చిపోయినాం. ఈ మూతకాకులతో అయితే మంచిగా చేస్తాను వాడు. శ్రీరామ్ అయితే కూర వండుతాడు, వాని బాధపడతాడు. మేము వచ్చైతే హాయిగా ఇలా వండుకున్నాం టెంట్లో, క్యాంపింగ్ టెంట్లో. అమ్మా కదా బాగుంది, ఫీలింగ్ బాగుంది. మ్యాక్స్ నైట్ క్యాంప్స్ కూడా ట్రై చేస్తాం. కొంచెం లైటింగ్ సిస్టమ్ లేదు, లో బడ్జెట్ అవుతుంది కదా. సో మంచి లైటింగ్ సిస్టమ్ అరేంజ్ అయినాక నైట్ క్యాంపులు కూడా వేరే లెవెల్లో చేద్దాం. ఎప్పుడైతే మంచి క్యాంపింగ్ వీడియో చేసి మంచిగా చికెన్ వండుకొని తిని వెళ్దాం. ఏమంటారు, ఎట్లా రా జషు? మంచిగా టెంట్ అట్లా క్యాంపింగ్ ఎట్లా ఫీలింగ్ అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది. ఓవర్ నైట్ ఛాలెంజ్, ఓవర్ నైట్ క్యాంపింగ్ అయితే మంచిగా ఉంది. ఓవర్ నైట్ నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి గోదావరిలో క్యాంపింగ్, గోదావరి పక్కన నీళ్ళ పక్కన అన్నమాట. తర్వాత వచ్చేసి మాత్రం నైట్ క్యాంపింగ్ చేద్దాం. ఇంకా అయినట్టు చికెన్ కదన్నా, పీసులు ఉడకాలి. అంటే వేరేది ఉడకద్దా? కార్జం గుండెకాయ ఉడకాలి. కార్జం ఉడకాడు కదా, కార్జం ఉడకదా ఫస్ట్? గుండెకాయ ఉడకదు కదా, కార్జం ఉడకదు. రెండు పట్టరా, రెండు పట్టి అటు ఇటు అన్నీ చెప్పాలి సార్. వాటర్ పోయాలి కొంచెం, బోల్ పిల్లలకు. అడిగంటాను వాసన వస్తలేదురా మంచిగా, కారం వేయలేదు ఇంకా. మాడిపోయి వస్తుందా? జలువా? నీళ్ళు మొత్తున్నాయి. ఏం చేస్తాడో ఏమో కూర నీరు. అంబలే ఓకేనా? ఏమైందా? కారం ఎక్కువైందా? మాడి మసరే ఒగ్గు పెంక. మన వాళ్ళు అయితే లేదు, ఇంకా నేనే రంగలేదు దిగినా. న్యాయం కాదన్న, కూర మొత్తం చేసినాక మనం సాల్ట్ పడుతుంది. ఓవర్ అయితే మంచిగా మంట గట్టిగా పెట్టి మసాలా వేసి దింపుడే, ఏం లేదు. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. నాకు రాదు, ముక్కు పోయింది. కింద గంజులు తెచ్చి పెట్టి దింపరా. కూర అయితే అయింది. సాప మీద పెట్టావు కాలిపోద్ది మొత్తం, సాప మీద పెట్టావు కాలిపోతుంది అంట. నాకు వచ్చిన నీకెందుకు వస్తాను, అట్టనే చేద్దాం అనుకున్నాను. నాకు తెలుసురా, అందుకే చెప్తాను. ముందర పెట్టు, కింద గిడి పెట్టురా. రెడీ అయిపోయినా మొత్తానికి? రెడీ అయింది. ఫస్ట్ మీరే తినండి, నేను తిన. ఓహో వెళ్ళ ప్రారంభం మంచిగా లేదు. అసలు అదృష్టం వచ్చాను. ఏంటి బౌల్ పేలాలు అవర్ ఫేవరెట్. కొంచెం మోసుకో, ఎక్కువ తినలేరు. అదే కలిపించాలి ఇరా, బస్ నాకే లేకపోతే దిశదాడు.
ఎట్టుందిరా జషు ఎట్లుంది? పడినది నేను కూడా తింటానా? బాగుంది. బాగా వచ్చింది, భయపడ్డాం కానీ వస్తాయండి. బాగా వచ్చింటే బాగా వచ్చింది. టేస్ట్ ఎట్లుందన్న కడుపులో గడగి అంతకుముందు పీస్ తిన్నా, బాగుంది. సూప్ కూడా బాగుంది. అంటే సూపర్ అని చెప్పలేం కానీ బాగుంది, మంచిగా నేను. నెక్స్ట్ క్యాంపింగ్ నైట్ క్యాంపింగా గోదావరి క్యాంపింగా? గోదావరి. అందరు గోదావరి అంటున్నారు. గోదావరి కాడ కంపల్సరీ క్యాంపింగ్ చేద్దాం. నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో వస్తే గోదావరి క్యాంపింగ్ వస్తుంది. ఇది కొట్టాలి దరిద్రుడు ఈతలు కొట్టాలి, అందుకొని తినాలి. దరిద్రుడు గోదావరిలో పోగానే డ్యామ్ ఓపెన్ చేయడు. మన నీళ్ళు ఓపెన్ చేసినా నీళ్ళు ఉండేవి అంతా. అసలు ఈత రాదు, అంతంత మాత్రమే. వస్తా దేనికైతే కదా అటే మీ మీద దండే క్యాంపింగ్ తీ నైట్ అయితే అండి ఈ అండే వరకు ఆడిపోయింది. పొద్దుపోయింది, చీకటి పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసాను కదా, ఇక ఇదే అన్నమాట మా క్యాంపింగ్ వచ్చేసి. నైట్ క్యాంపింగ్ మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేస్తాం. రేపు గోదావరి క్యాంపింగ్ చేయాలి. రేపు గోదావరి, ఎల్లుండి. ఫ్రెండ్స్ చూసాను కదా, ఇదే ఈరోజు మా వీడియో అన్నమాట. మొత్తానికైతే క్యాంపింగ్ చేసేసినాం. నెక్స్ట్ మాత్రం ఇంకా క్రేజీగా గోదావరిలో క్యాంపింగ్ చేస్తాం. అంటే నెక్స్ట్ వచ్చే వీడియో వస్తాయి, కానీ క్యాంపింగ్ వీడియో మాత్రం గోదావరి క్యాంపింగ్ వీడియో వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసి మొత్తానికైతే హ్యాపీగా క్యాంపింగ్ అయితే కంప్లీట్ చేసినాం. నైట్ క్యాంపింగ్ చేద్దాం, ఇప్పుడు మాత్రం చేయలేము ఎందుకంటే కొంచెం లైటింగ్ లేదు మన దగ్గర. ప్రస్తుతానికైతే ఇట్లా వేసి క్యాంపింగ్ అయితే ఫారెస్ట్లో వేసేసినాం డే క్యాంపింగ్. మనకైతే రెండో ఛానల్ కూడా ఉంది, నా బ్లాష్ అన్నట్టు, అదే మెయిన్ ఛానల్. అందులో షార్ట్ ఫిలిం వస్తాయి, అంటే విలేజ్ కామెడీ వీడియోస్ వస్తాయి. అది రెగ్యులర్గా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఇందులో మాత్రం డిఫరెంట్ వీడియోస్ వస్తాయి, వ్లాగ్స్ వస్తాయి, గేమ్స్ వస్తాయి. అంటే గేమ్ ఛాలెంజ్, ఈటింగ్ ఛాలెంజ్, డైలీ వ్లాగ్స్, క్యాంపింగ్ వీడియోస్, ఫ్రాంక్స్, పబ్లిక్ టాక్స్, ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ అయితే మేము ముందుకు పట్టుకొస్తాం. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మంచిగా రెగ్యులర్గా నోటిఫికేషన్ వచ్చినాగానే వచ్చి వీడియో చూసి షేర్ చేయండి. మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ మీకు అందిస్తాం. నా బ్లాగ్లో మాత్రం తప్పకుండా విలేజ్ కామెడీ వీడియో చేయండి, క్రేజీగా కామెడీగా ఉంటాయి. అంతే గారిగా చూసారా ఫ్రెండ్స్, ఇది రోజు మా వీడియో అనమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. పక్కన గంటని గంగనా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగల్ కథలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.